ఇరిగిపోయింది ఒకటి, 3వ నెంబర్ కట్ట కిందిది, ఫ్రంట్ది, ఫస్ట్ ఫ్రంట్ది చూడరి. వస్తులు తాత అయితే ఛాయ్ తీసుకుండు, నాకు ఛాయ్ తాతకు ఛాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్. ఇప్పుడు మేము వచ్చేసి పార్కింగ్కి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ మంచిగా పార్క్ చేసుకుంటాం సైడ్కి ఏమన్నా. जाओ जाओ ओके. ग्रीज मारेगा, मारो अच्छा से मारो. ఈయన గ్రీజ్ కొడతాడు, ఆయన టైర్ పంచర్. भैया टायर सब ओके, वो स्टेपिन है ना, स्टेपिन पंचर हुआ था, पंचर हुआ, पंचर कर दिया उसको. अच्छा है लेकिन उसको गार्डर डालना है, पैच उधर पैच को ज़्यादा बोल दिया. इसमें अभी ट्यूब है, लंगोट नहीं है, लंगोट डालो इसको. टायर ऐसा है ना, अच्छा है अंदर से अच्छा है, एक जगह पे अच्छा नहीं है, उसको गार्डर डालो. कैसा करता कर लो, ठीक है, खोल के करके रख दो. फिटिंग करोगे ना? नहीं इधर ही लगाएंगे. మన తెస్తానే ఒక సామాన్లు లేదో పక్కడితే ఇప్పేసి ఇక్కడ పెట్టిపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం. ఆ సైడ్ అయితేనో ఆ సైడ్ అటుకి ఇప్పుడు నట్లు పెట్టి ఫిట్ చేసినా కానీ ఉండదు. ఆడ వెల్డింగ్ చేయాలి, కింద వెల్డింగ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు వెల్డింగ్ షాప్ దగ్గర ఓడిపోతారు. అవి అలా వేసుకుంటాం. తర్వాత మన సైడ్ పోయినప్పుడు అవసరం ఉంటే పెట్టుకుంటాం, లేకపోతే లేదు. అయినా బండి వెయిట్ ఎక్కువ ఉంది, అవసరం ఏం లేదు. ఇది కూడా అవసరమే లేదు అసలు. కానీ ఆ ముసలానికి ఎక్కి మళ్ళీ తుడసాలంటే ఇబ్బంది అవుతుందని మళ్ళీ పెట్టిస్తున్నాం. ఓకే తాత, నీ కోసం నేను మాత్రం చేయలేను. బండి వెయిట్ కాకపోతే ఇంకైనా ఎక్కువైనా సరే, కానీ తాత కోసం ఇంకా ఇనుప సామాన్లు ఎన్నైనా ఫిట్టింగ్ పెట్టిస్తాను. నీ ఫోటో వేపిద్దాం అనుకుంటున్నాను నేను బండిలో. అమ్మో నా ఫోటో అప్పుడు వంద వేపిస్తే ఆ గుద మీద దాన్ని వేయండి చూడు, అట్లా నేను వేపిద్దాం అనుకుంటున్నా. నేను అట్టే కొడుతున్నా. నీకు దోస్తులు మీరు కామెడీ పెట్టి వేస్తుంటాను సంగతి. లంగ పూకొన్నా దొంగ పూకొని ఏది అయినా మీరు కూరగాయలు దేనికొచ్చా, క్యాబేజీలు దేనికొచ్చి అన్ని దేనికొచ్చా. కూరగాయలు కాదు, మన చెక్క కూడా దేనికొచ్చా. ఆఖరికి చూడు చెక్క కూడా కామెంట్ పెట్టరు. ఎంత ఎక్కడ వచ్చింది ఎరికినా. ఓకే అందరూ అయితే నీ వీడియోలో చెప్తున్నా, తాత నేమ్ చేంజ్ అయింది. గొలుసు లేదు, పోపు గింజలు లేవు, క్లాచ్ లేదు, ఏది లేదు. ఓన్లీ ఇప్పుడు పులుసు తాత అని పెట్టినాం. ఎందుకంటే మన బెండకాయ పులుసు చేసుకున్న దాంట్లో డాన్స్ చేసింది, అందరు కామెంట్ పెట్టరు. అన్న బెండకాయ పులుసు సూపర్ ఉంది, పులుసు తాత అన్న పెట్టానా అంటే పులుసు తాత అని అన్నారు. నీ పేరు పులుసు తాత అని చేంజ్ చేసిన. ఓకేనా, నామకరణం చేస్తున్నా పులుసు తాత అని. పులుసు తాతాయ నమః, ఓం నమః. మంచిగుందా లేదా? మేము మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏంది ప్రయాణం ఎట్లా జరుగుతుంది, ఏంది ఏ టైంకి వెళ్తాం ఏందనేది మొత్తం చెప్తాం. ఇక ఫుడ్ లేదు, ఛాయ్ లేదు, ఏది లేదు. అది కట్ట ఇరిగిపోయింది ఒకటి, 3వ నెంబర్ కట్ట కిందిది, ఫ్రంట్ది, ఫస్ట్ ఫ్రంట్ది చూడరి. ఏంది ఎటు అర్థం కాకుండా అయింది పరిస్థితి. జాక్లో కాతే అబ్బాయి మనకి కొత్త తీసుకొచ్చారు కట్ట. అయితే చూస్తురుగా, 3వది అంటారు, 3rd నెంబరు మొత్తం ఇరిగిపోయింది. బండికున్న వరస ఎక్కడ ఎత్తేసుడు వచ్చేటప్పుడు గివేల్ గివేల్ గవేల్ గివేల్ కింది నుంచి మీ దాకా ఎగురుతుంది బండి. అట్లుంది రోడ్డు. అదే మరి 80 స్పీడ్, మినిమం 80 స్పీడు. 80 స్పీడ్ తగ్గుతలేవా నువ్వైనా నేనైనా. ఇప్పుడు ఇరిగినది తిరిగింది. మేము కొత్తది అయితే తీసుకొచ్చినాం, వేస్తుర్రు. ఫస్ట్ తెచ్చిందా చిన్నగా ఉంది, ఇప్పుడు 2వ సారి తెచ్చిర్రు, మళ్ళీ కరెక్ట్ సైజ్ తెచ్చిర్రు, ఎక్కిస్తుర్రు. ఇక దీని కాస్ట్ వచ్చేసి 4,800 అంట. అక్కడ మన హైదరాబాద్లో అడిగితే 4,100 చెప్పిర్రు. 750 రూపాయలు ఎక్కువ ఉంది. 4,050 చెప్పిర్రు, ఇది 4,800 అంటారు. 750 రూపాయలు ఎక్కువ ఉంది ఇటు సైడ్. తప్పదు మరి ఏం చేస్తాం. సెంటర్ బోల్ట్ ఒకటి పోయింది, సెంటర్ బోల్ట్కి ఎంత అంటారు, ఇంకా చార్జెస్ ఎంత అంటారు, ఇలా ఫిట్టింగ్ చార్జెస్. కట్ట అయితే ఎక్కిస్తారు. ఇప్పుడు ఈ కట్టాలు ఇరుగుతాయి, టైర్లు పోతాయి, వీళ్ళు వచ్చినంతా ఇటే బీక్తుంది. ఏం చక్కదనం లేదయ్యా. తోలి 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 మాకే ఇసుకొస్తుంది, కానీ ఏం లేదు. ఆయిల్ పూసుకుంటూ గ్రీజ్ పూసుకుంటూ ఏముంది, గ్రీజ్ పూసుకొని ముఖాన్ని రుద్దుకుంటూ ఉంది. కై కుమార్రే దేకు. పొద్దున్న నుంచి అసలు తిండి లేదు, ఏం లేదు. 2 చపాతీలు తిన్నాం. శ్రీరామనవమి రోజు ఏం చేయాలి, మా బాధలు మా కష్టాలు వాళ్ళు చెప్పుకునేట్లేవు. స్నానం చేద్దాం, నిమ్మలాగా మంచిగా పూజ చేసుకుందాం దేవునికి అనుకున్నాం. పూజ లేదు, ఏది లేదు. కట్ట ఇరిగిపోయింది, ఆ టైర్ పంచర్ అయింది. ఎప్పుడు మనకి మంచిగా ఉన్నప్పుడే పని పెడితే ఇది పెడతానో మొత్తం పనులు పెడుతుంది, లేకపోతానో ఏ పని ఉండదు. అటు పోయినావు, ఇటు వచ్చినావు, మళ్ళీ పోయినావు, మళ్ళీ వచ్చినావు, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చినావు. 3 ట్రిప్పులు. ఎటు మన పంజాబ్ ట్రిప్ పోయి వచ్చినాం.
పంజాబ్ ట్రిప్లో మనాలి వేయించినాం, మనాలి తర్వాత మళ్ళీ గోవా వేయించినాం, గోవా వేయించినాక ఇప్పుడు ఇటు దాకా వచ్చినాం. అటు పోయినా రిటర్న్ అయ్యే టైంలో ఇక గతం పంచర్ అయింది, పంచర్ అయిన తర్వాత కట్ట ఇరిగింది, ఇదే పని ఉంది ఇక. ఇప్పుడైతే కొత్త మెయిన్ వేసినాం, ఎక్కిస్తుండ్రు. మా సేటు పులిసాని పెట్టినగా, ఆయన పేరు సారు. నా పేరు సారు, ఈయన సారు. నా పులిసానుగా, ఈయన పేరు సారు. సారా చారా పప్సార్ పప్సారా? నువ్వు సార్ అంటున్నావు, స్టార్టింగ్లో వచ్చినప్పుడు నమస్తే సార్ అనుకుని వచ్చినావు కదా అనుకుంటున్నా. ఎక్కిస్తారు ఇప్పుడైతే మనకి కట్టలు అయితే ఎక్కిస్తారు. ఇరిగిపోయింది, ఏం చేస్తాం ఇక, బాధలు ఇక ఈ కష్టాలు తప్పవు. బుసు వచ్చాజీ గుర్తులు ఎక్కితే మొహం అతను నువ్వు చెప్తుంటే మళ్ళా ఫ్రెండ్స్ ఇప్పుడు మన దాంట్లో కన్వర్టర్ అయితే ఖరాబ్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ది. అది ఫెయిల్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. మారదాం అనుకుంటున్నాం, పోయేటప్పుడు మర్చిపోయాను. ఇంకా టెన్షన్లో పడి ఓవర్లోడ్ ఉంది 100 కిలోలు అని చెప్పేసి అది అయిపోయిందా. ఇప్పుడు వచ్చేటప్పుడు మారదాం అని చెప్పేసి మారుతున్నాం. అట్లనే ఈ కెమెరా కూడా ఫిట్ చెప్తాం. भाई ये भी फिट करो, 2 फिट करो, सामने का LED लाइट फिट करो, खत्म हो जाता. चलो चलो. ఇప్పుడు కూలెంట్ తెచ్చినాం ఒక 5 లీటర్లు. మన కంపెనీది వచ్చేసి ఒక 4 లీటర్లు ఉంది. ఇప్పుడు ఈ రేడియేటర్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఏం చేసినాం అంటే, అది వాటర్ అనేది నార్మల్ వాటర్ పోసినాం, ఒక 3 లీటర్లు ఏమో కలిపింది పోసినాం. మనకి ఇది అనుకున్నాం మేము, మనకు కలపంది అనేది ఏమో ఐడియా లేకుండా అప్పుడు షోరూమ్ తీసుకొచ్చి కలిపింది ఉంటుందంట, కలపలేదేమో అనుకొని చెప్పేసి అది పోసి నీళ్ళు పోసినాం. దాని తర్వాత ఏమైంది, ఓన్లీ వాటర్ పోసినట్టు అయిపోయి తగ్గిపోతా ఉంది. ఇట్లా పెడితే కూడా దొరుకుతలేదు వాటర్. ఎట్లా ఉన్నాయి వాటర్, ఆ కూలెంట్ కలిపితే ఎట్లుండాలి, ఎర్రగా ఉండాలి, ఇంత తెల్లగా అయిపోయినాయి. అందుకని అది తీసేసి మళ్ళీ ఇప్పుడు కూలెంట్ పోస్తున్నాం. లేకేస్తాం ఒక 25 లీటర్లు క్యాన్ తీసుకురా. ఇది వచ్చేసి మనకి కంపెనీది. యాక్చువల్లీ ఇది మొత్తం మిక్స్డ్ అనమాట. ఇట్లనే కంటిన్యూ మిక్స్డ్ పోస్తారు. మేము ఏం చేసినాం, ఈ మిక్స్డ్ పోయకుండా డైరెక్ట్ ఇది మిక్స్డ్ కాదేమో అని చెప్పి దీంట్లో నీళ్ళు కలిపి పోసినాం. ఆల్రెడీ కలిపిందే. ఎట్లాగా ఆయన కట్ట పని చేసిన అవన్నీ చేసిండు కదా, ఇక నువ్వే పోయన్నా అని చెప్పేసి అంటే ఆ మెకానిక్ అన్న పోస్తుండు. వాస్తవానికి అయితే మేమే పోసుకుందాం అనుకున్నాం. మనకు కూడా తెలుసు ఏముందో దాంట్లో బకెట్లో పోసి నీళ్ళు పోసి కలిపిపోయచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా పోయచ్చు. ఫస్ట్ ఇది కంపెనీ పోసి, దాని తర్వాత ఈ పోసి, దాని తర్వాత వాటర్ పోస్తే అదే మిక్స్ చేసుకుంటుంది. పెట్టాలి వాటర్ పోస్తున్నాం. ఇక కూలెంట్ 3 లీటర్లు కలిపి పోసినాం, ఆ కంపెనీ పోసినాం. ఇంకో 2 లీటర్లు డైరెక్ట్ ఆ డబ్బాతో పోసినాం అట్నే డైరెక్ట్. దాని తర్వాత ఇక వాటర్ పోస్తున్నాం. ఇక కూలెంట్ ప్రాబ్లం అయిపోయింది, టైర్ పంచర్ అయిపోయింది, కట్ట పని అయిపోయింది, ఏముంది అది మనకి ఛార్జింగ్ పెట్టుకునేది అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ అలా పేమెంట్ చేయాలి. 6,600 ఏమైంది మొత్తం. ఆ ఎలక్ట్రీషియన్కి ఇవ్వాలి. ఇంకా ఎలక్ట్రీషియన్ ఎంత అయిందేమో, ఆయన అయితే మనం మస్తు నమ్ముతాడు, అతను చేస్తాడు పోతాడు. ఇక పోయేటప్పుడు మనమే ఏడుండో చూసి పైసలు ఇచ్చి పోవాలి. దోస్తులు ఇక పనులంతా కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ ఏంటి, కూలెంట్ పోసుకున్నాము, మెయిన్ ఇరితే మెయిన్ వేసుకున్నాము, మా టైర్ పంచర్ అయితే అది ఎత్తుకున్నాం. ఆడైతే 800 1800 అన్నాడు ప్లాచీలకు. ఆయన నీ దండం పెడితే ఏముదరా ఆయన అనుకుని వచ్చినాము. ఇప్పుడు ఎప్పుడు చేస్తాలో ఈ పార్కింగ్లో ఎప్పుడైనా మేము ఇక్కడ చేపిస్తాము. ఇక్కడికి వస్తే ఆయన విప్పుకుని ఆయన చేసిండు. ఇక మంచిగా ఓకే ఆయన, అన్నీ ఓకే అయినా వెళ్తున్నాము. ఇక బయలుదేరుతున్నాము. వస్తుంది చూడు ఆయన పార్కింగ్ పైసలు. ఎప్పుడైనా బయట పెట్టగానే గంట చెప్పకైనా పార్కింగ్ ఇవ్వాలి. కిట్న పైసా 50 అంటే ఎంతయా, 130, 50 అట 50, 130 అని అటు పోయి ఎర్ర పూకోలు ఇట్నే చేస్తారు. మళ్ళీ భయ్యా ఇది ఎమర్జెన్సీకి మాకు ఛాయకు మా షేట్ ఇచ్చిండు. ఇప్పుడు నూటలు చేసిన అంటారా.
రైట్ రైట్ జంపు జలా ఇక నాన్ స్టాప్ బండికి డౌట్ లేదు, అన్నీ వేసుకున్నాం. బా సౌండ్ చూడు ఎంత ముద్దుగా వస్తుంది. కర్ర 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 ఆడుంది. వసిపోరాడన్నట్టు అంటుంది, దుంట్లో పెడుతుండు. బా స్మూత్ చూడు అయ్యా, కొంత తొలుపుతుంది బండి. ఇక్కడ పెద్దారని కొట్టనియారు 5,000. ఓ మా ఆయన ఎరుంకి వస్తుండగా. ఏమో ఆయన బాల ఎరుంగి వస్తే ఈడ ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది. ఆపుకుడు రవ్వలైనా పక్కకు ఈ గిత్తత బండ్లతో గడి పురకలతో కష్టం రా నాయన. అమ్మ రాజు అల్లపోయి డాన్స్ చేతనా? అయ్యి అమ్మ ఏం జనం ఉన్నారు కదా నాయన. సిగ్నల్ పడ్డది, పోనీరా మళ్ళా పడ్డది. ఆగిందిరా నాయన, పడ్డది మళ్ళా పడ్డది. బండి రాకపోయి డాన్స్ చేసేద్దా మనం? చేయాలి. సిలిగుడి దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ సిలిగుడి దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్. ఈ డబల్ రోడ్ దాటేసి కొంచెం సింగిల్ రోడ్ వస్తుంది. ఈ బండికి అయితే ఫుల్ పొగలు వస్తున్నాయి. వర్షం పడుతుంది ఘోరంగా, ఏం జరగబడుతుంది వర్షం అయితే. ఇంతసేపు వర్షమే లేదు అసలు, ఇప్పుడు గట్టిగా పడుతుంది. ఎక్కింది పెద్ద రోడ్, సిలిగ్ రోడ్ ఏవి అని చెప్పేసి పెట్టి ఇచ్చిన. పోతుండు చిన్న పోతుండు. ఇక్కడ వర్షం అనేది దంచి కొడుతుంది. ఇక్కడ పక్కన ఆపేస్తాం, ఇక చేంజ్ అవుతాం. వర్షం వల్ల కొంచెం ఇబ్బంది కూడా అనిపిస్తుంది. పొగలు వస్తున్నాయి. ఆ బండి ఈ టైం ఉంటుంది కదా, ఆ వర్షం నీళ్ళు మొత్తం ఆ లైన్ల నీళ్ళకు అన్నీ నుంచి పొగలు వస్తున్నాయి. టైర్లలో అన్నట్టు వస్తున్నాయి. దోస్తులు రాత్రి అయితే తెల్లందాగా వర్షం పడ్డది. ఇక గాలి ద్వారం గుడిసెలు అయితే మొత్తం లేచి రోడ్ల మీద పడ్డాయి. మొత్తం చిన్నగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏమో ఇక ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. ఇక చూడు ఇక ఎట్లా ఉందో. ఓన్ బట్ట ఓడు తోసుకున్న పోతురు. అది చూడు దోస్తులు ఎంత లైన్ ఉందో. ఆడికిడికి టోల్ గేట్ దాకా దాటినాయి. ముందర మరి ఏమైందో, మరి యాక్సిడెంట్ అయిందో, మరి ఏమైందో. గంట సేపు ఇప్పుడు లైన్లో ఉండబట్టి చెట్లు బొచ్చాడు. చెట్లు గుడిసెలు అయితే రోడ్ల మీద పడ్డాయి. మొత్తం ధర్మకోళ్ళు వేసి మీద కవర్ కట్టినాయి. ఆ ధర్మకోళ్ళు వచ్చి మొత్తం రోడ్డు మీద పడ్డాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ చూడు. ఓ అక్కడ దాకుంది, చాలా దూరం. ఈ ఫ్రంట్ సైడ్ ముందల సైడు ఇంతగానో ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ వెనక సైడ్ చూడరు. ఇక వెనక సైడు ఓ ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ దాకా ట్రాఫిక్ జామ్ ఉంది. టోల్ గేట్ అవతల కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ సైడ్ దగ్గర ఒక 4-5 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. ఇక్కడనే ఉంటాయి, అక్కడ దాకా కనిపిస్తలేదు దూరం. అవతల కూడా ఉన్నాయి బండ్లు. ఇగో రాంగ్ రూట్లో కూడా పోతున్నాయి ఇవతల సైడ్ కొన్ని బండ్లు, ఎమర్జెన్సీ వెహికల్స్, పాల బండ్లు, లేకపోతే ఇంకేదైనా కొరియర్ బండ్లు ఇట్లాంటివి ఉంటే ఆ టోల్ గేట్ దగ్గర వాళ్ళు పంపిస్తున్నారు అనమాట. ఎమర్జెన్సీ వెహికల్స్ అన్ని ఈ రాంగ్ రూట్లో పంపిస్తారు. మిగతా అన్నీ ఇదే లైన్లో పోవాలి. ఇక నైట్ మొత్తం గాలి ద్వారం చెట్లన్నీ ఊడిపోయి రోడ్ల మీద పట్టే చూస్తున్నారు. 7-3 చెట్లు చెట్లన్నీ ఊడిపోయి అటు సైడ్ ఒరిగినాయి. రోడ్డు మీద చెట్లన్నీ చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇట్లా రోడ్ల మీద పడితేనే ఆ రోడ్ల మీద పడ్డాయి కూడా చాలామంది డ్రైవర్స్ కూడా వాళ్ళు వీళ్ళు తీయడం జరిగింది. రోడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి పోనీ కదులుతున్నాయి బండ్లు చిన్నగా. ఇప్పుడు అంతలో ఏం క్లియర్ కాదు. ఈ ట్రాఫిక్ చాలా టైం పడుతుంది. చిన్న క్లియర్ అవుతుంది. ఇట్లా ఏదైనా కానీ ఇదే ట్రాఫిక్ జామ్ వల్ల ఇక 1.5-2 గంటలు టైం పడుతుంది. లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ కూడా ఉంది పక్కనే. ఎవరైనా ఈ ట్రాఫిక్ జామ్లో ఓడిపోతారని ఆయన క్లియర్ అయినా పోదాం అనుకుంటే లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ జామ్లో పోకుండా పార్కింగ్లో తీసుకొని పెట్టుకుంటారు. చాలా వరకు బండ్లన్నీ పార్కింగ్లో ఆగి ఉన్నాయి. నిండిపోయింది పార్కింగ్ కూడా. ఇగో ఈయన చూస్తారు కదా ఈ బండి, ఆ పార్కింగ్లోకి వెళ్ళిపోదామని చూస్తుండు. ఎవరు ఉంటారో ఈ ట్రాఫిక్ జామ్లో చాలా టైం పడుతుంది. తలకాయ నొప్పి కన్నా ట్రాఫిక్ జామ్లో ఉన్నదానికన్నా పోయి ఆ పార్కింగ్లో పెట్టుకుని బెటర్ అని లెఫ్ట్ తీసుకోబోతున్నాడు. చాయ్ దేదో డ్రైవర్, మన డ్రైవర్ దేదో दे दो भैया दे दो। नहीं है मेरे को दे दो उसको।
ఓ తీసుకో తాత, తాగు చాయ్ తాగు. డోర్ది తాగు తాత, చాయ్ తాగే. అమ్మ దోస్తులు, తాత అయితే చాయ్ తీసుకుండు. నాకో చాయ్, తాతకో చాయ్. నేను కూడా తాగుతా కానీ ఇక్కడి. వెరీ గుడ్. మా భలే చేసినా చాయ్ పత్తి ఇక్కడ సూపర్ ఉంటుంది దోస్తులు. చూస్తారు కదా ఇక్కడ మంచిగా న్యాచురల్గా ఉంటుంది చాయ్ పత్తి అయితే. ఎట్లుంది తాత చాయ్ చూడు, ఎట్లుంది చెప్పు టేస్ట్. ఏమో నమ్మ ఉడితే నీళ్ళు తీయగా నాకు మంచిగా ఉంది కానీ మరి ఈ కంకర పోసుకోపోతుండు ఈ సొమ్మన్నట్టే. రోడ్డు మీద కంకర ఇటు పోసుకోపోతుండు ఇంటికి. ఇక్కడ సైడ్ గిట్నే ఉంటారు. ఆ టూటోలు తీసుకొస్తారు, ఆ కంకర గింకర ఇసుక తీసుకొస్తారు రోడ్డు మీద కనపడితే పాపం వీళ్ళకి. అవతల సైడ్ లైన్ అయితే ఆయన కలుగుతుండే ఎంత క్లోజ్గా అంటే ఆనిచ్చుకొని ఇళ్ళ పంపించిన అవసరం. రోడ్ లైన్ 4 వేయడానికి ఒక బండి లేట్ అయితే ఏమవుతుంది, అల్ల పోదు ఇళ్ళకి, ఇళ్ళ పోదు అల్లకి. బండి ఖరాబ్ అయింది, బండి ఖరాబ్ అయిందని చెప్పేసి ఇళ్ళకి చూస్తున్నాడు. ముందే చూసుకోవచ్చుగా మరి. బండి ఖరాబ్ అయింది, షెడ్ ఆకు పెట్టిందని చెప్పి తెలుసుగా. ఆ ముందరనే వెనకాల ఉన్నప్పుడే ఇట్లా ఆపుకొని ఇళ్ళకి జరుగుతూ అయిపోతుందిగా. ఇక్కడికి వచ్చి ఇలా ఇరికిచ్చి జర్ర అయితే ఆయన తలుగుతుండే. క్యాబిన్ కింద తలితే ఇక వాళ్ళు ఒళ్ళు పెట్టుకుంటూ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవడ తాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకి కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాక్చువల్లీ ఇంతసేపు ట్రాఫిక్ జామ్ అనేది ఎందుకు జరిగిందంటే, ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ పాత బ్రిడ్జి మీద బండ్లు అనేవి చిన్నగా వెళ్తున్నాయి. అక్కడ సైడు ఇరికిచ్చి 2 లైన్లు పోయేసరికి దీని మీద బండ్లు ఒకటే లైన్లో వస్తాయి. అటు నుంచి ఒక లైన్, ఇటు నుంచి ఒక లైన్. నైట్ టైంలో మొత్తం లైట్లు ఆఫ్ చేసి పెట్టాలన్నమాట ఈ బ్రిడ్జ్ మీద. ఇంకా దీని మీద మస్తు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదో కనుక ఓపెన్ అయింది అనుకో, ఇక మనకి బండ్లు రప్ప వెళ్ళిపోతాయి. ఆగనాగదు ఇక ట్రాఫిక్ జామ్ అనే లొల్లే ఉండదు ఇక్కడ. దీనివల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫరక్కా బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇక్కడ వాటర్ కూడా చూడండి, ఇంతకుముందు ఫుల్ వాటర్ ఉంటుండే. ఇదైతే ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాని అవతల మొత్తం అంతా కూడా బంగ్లాదేశ్ అనమాట మనకి. ఇతల మొత్తం అంతా కూడా మనకి ఇండియా. బర్మానా బంగ్లాదేశా? 2 hours పట్టింది ఈ బ్రిడ్జి మీదకి మనం రావడానికి. ఈ బ్రిడ్జి దాటేసినాం అనుకో ఇక కథం రప్ప వెళ్ళిపోవచ్చు. మోరుగ్రామ్ వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక హోటల్ ఉంటుంది. ఆడ పెరుగు మంచిగా తీసుకొని, పెరుగు దొరుకుతుంది, మంచి కుండ పెరుగు తీసుకొని మసాజ్ చేయించుకుంటాం. మంచిగా మసాజ్, హెడ్ మసాజ్ చేయించుకుంటాం. బాడీ మసాజ్ చేస్తాడు అంకుల్. ఆడ నూనె పెట్టి మంచిగా రుద్దుతాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో మరి. ఇక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి అంతే. అక్కడ మొత్తం అంతా కూడా వాటర్ అయితే ఏం లేవు. దాదా రప్ప ఆడిస్తుండు. అటు సైడ్ నీళ్ళు ఉన్నాయి, గేట్లు ఎత్తలేరు. అటు సైడ్ గేట్లు ఎత్తారు అనుకో నీళ్ళు అన్నీ ఇటు సైడ్ వస్తాయి. గేట్లు ఎత్తకపోయేసరికి మొత్తం ఎండిపోయింది. అక్కడ చూడండి ఫుల్ వాటర్. అక్కడ సైడ్ ఫుల్ వాటర్. అక్కడ ఎంత వాటర్ ఉన్నాయి చూడండి. ఈ గేట్లు అనమాట. ఈ గేట్లు ఎత్తితే కథం ఇటు సైడ్ వచ్చేస్తాయి వాటర్ అన్నీ. మరిగానే ఈ బ్రిడ్జి మాత్రం మాకు ఎందుకో కొంచెం తొందరనే కన్స్ట్రక్షన్ అయినట్టు అనిపిస్తుంది. వాటర్లో అంటే కన్స్ట్రక్షన్ చాలా టైం పడుతుంది వాస్తవానికి అయితే, కానీ బాగానే తొందరనే కంప్లీట్ చేసేసారు. మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ సైడు. దీని మీద లైట్లు వేసినాం అంటే కథం ఇమ్మటే పోలీసులు ఆడమంటే ఆపుతూనే ఉంటారు. లైట్ బంద్ కరో అంటారు. మీ మీదకి వస్తానే వాడు కరెక్ట్ ఫిక్స్డ్ పోతాయి బండ్లు. కొంచెం ప్లేస్ ఉంటుంది అంతే, ఒక బైక్ కూడా పట్టదు. ఇక్కడ చూడరు ఏంటి భక్తులు మరి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. శనిగలంట శనిగలో అంటాయా. ఇక్కడ చూస్తురు అవి గేట్ ఓపెన్ చేసిండ్రు. ఇక్కడ సైడ్ చూస్తురుగా ఇగో ఇక్కడ గేట్లు ఓపెన్ చేసిండ్రు. 2 3 గేట్లు ఓపెన్ చేసిండ్రు. అందుకనే వాటర్ పోతుంది. ఎట్లా పోతుంది సైడ్ లాస్ట్ ఓపెన్ చేసింది. అక్కడ సైడ్ మొత్తం కూడా ఓపెన్ చేయలేదు. అక్కడి నుంచి గుర్తుకొస్తుంది.
రెండా మూడు 5 ఓపెన్ చేసారు ఏంటి ఫంక్షన్ నాకు ఏదో అర్థమవుతుంది తినేటియా బాతులు లెక్కన ఉన్నాయి కొంచెం బూతులు కానీ ఎట్లా కొడుతున్నాయి ఇట్లా వస్తున్నాయి చూడు ఇంట్లో 3 గేట్లు తీసి 1 2 3 గేట్ తీస్తేనే ఇట్లా వస్తున్నాయంటే ఆ నుంచి దాకా మొత్తం తీసి ఎట్లా పోతాయి జంపింగ్ చేస్తే దుంపుతుంటాయి ఇంకా నీళ్ళు తక్కువ ఇప్పుడు వర్షాకాలం అయితే ఫుల్ ఫ్లో వస్తుంది లాస్ట్ మరక్క బ్రిడ్జి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ ఉండదు ఇక మళ్ళీ అవతల సైడ్ బండ్లకు ఉంటుంది ఇక అటు నుంచి వచ్చే బండ్లు అన్ని ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుంది ఈ బ్రిడ్జి దాటిన దాకా మళ్ళీ పోని నేను పక్కగా ఆపుకుంటాను ఓవర్టేక్ చేసి వచ్చి ఈడ ఆపుకుంటాను నాయన వచ్చింది నువ్వు అవతల సైడ్ చూస్తారుగా మళ్ళీ అవతల సైడ్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇప్పుడు ఎంత దూరం ఉందో చూద్దాం ఇక్కడ సైడ్ ట్రాఫిక్ జామ్ ఇదంతా జంగీపూర్ నెక్స్ట్ వచ్చేదేమో బరంపూర్ మోర్గ్రామ్ ఇక దాని తర్వాత మన కృష్ణనగర్ నుంచి రైట్ పోతే ఇక ఒకటే రోడ్ చక్కగా పోతే కలకత్తా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది చూడ్రి అవతల సైడ్ కూడా ఇట్లనే ఉంటాయి మన బండ్లు మళ్ళీ ఈడేమైంది నాయన ఈడే ట్రాఫిక్ జామ్ అయింది ఈ మోర్గ్రామ్ దాటిన దాకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది డే టైంలో పోనే పోద్దు ఆ మోర్గ్రామ్ అక్కడ ఆపుకొని నైట్ బయలుదేరదాం ఇంకా ఇప్పుడేం బయలుదేరాం ఆ మోర్గ్రామ్ దాకా ఎట్లా అంటే జర్నీ చేస్తాం ఆ మోర్గ్రామ్ దగ్గర హోటల్ దగ్గర ఆపుకొని తిని అక్కడ వండుకొని నైట్ బయలుదేరుతాం ఏమంటా తాత ఈ డే టైంలో పోయినా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంతా ఆ బార్గేట్లు ట్రాఫిక్ జామ్ బార్గేట్లతో కుదరదాము అమ్మాయి అన్నీ వస్తాయి ఇక్కడ మొత్తం బార్గేట్లు ఉన్నాయి ఈ ఏదైతే యూటర్న్లు ఉంటాయి యూటర్న్లో ప్రతి ఒక్క దగ్గర బార్గేట్లు ఉంటాయి ఈ వెస్ట్ బెంగాల్ రోడ్లో కంటిన్యూ బార్గేట్లే ఆ బార్గేట్ల దగ్గర బండి ఒక బండే పాస్ అవుతుంది ఇట్లా తిరగాలి కాబట్టి వెనక నుంచి ఆ కంటైనర్ డబ్బులకి ఏముంటుంది ఏముండదు అలా రై ఊరికొస్తారు ఇట్లా చూద్దామని చూస్తారు దాంట్లో దూరిద్దామని చూస్తారు ఆ బార్గేట్ల దగ్గరకు వచ్చి దగ్గరికి ఇట్లా పెడుతుండు ముందల వెనక నుంచి ఒక బండి తర్వాత బండి పోచుగా వీళ్ళు అంతే ఇట్లాంటి కంటైనర్లు వెనక నుంచి వస్తుండు మళ్ళీ ఆడొచ్చి ఉల్టా మననే ఇట్లా అంటుండు సైకిల్ చేసుకుంటే కిట్టాడు ఇట్లా అంటుండు పోలీసు వాడు చూసి రుగా చావు పిచ్చా చేయమనగానే మళ్ళీ వెనక పోయింది బండి ఇట్లా కావాలని చేస్తాను నాగలాంటి బండి మళ్ళీ అది బాబు బల్పు బాగా ఏం లే వెనకాల మళ్ళీ తీసే 2 వీక్ అని అమ్మ ఉరకాలి పోయింది కానీ ఆ బార్గేట్ల కన్నా ఓవర్టేక్ చేస్తే ఇట్లా ఉన్న కాడ మంచిగా వచ్చి ఓవర్టేక్ చేసుకోవాలి పోవాలి అంత స్పీడ్ పోయేటోడు అయితే అసలు ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి ఈ హోటల్ కన్నా ఆగుతాం రైట్ సైడ్ ఏమో ఇంజనీర్ బంకు ఇక్కడ మసాలా గిసాలా చేస్తారు మంచిగా అందుకనే ఇక్కడ ఆపుకుంటాం ఎప్పుడైనా ఆపుకొని వండుకొని తినిపోతే మంచిగా ఉంటుందని ఎప్పుడైనా అప్పుడు కూరగాయలు గిరాలు అన్నీ దొరుకుతాయి మంచిగా వద్దు ఎందుకు ముందరికెందుకు మళ్ళీ బండి తిరిగేటప్పుడు మళ్ళీ ఇబ్బంది కాదు ఎంత అవుతుంది టైం ఆయన 12 అవుతుంది షేటు జర ఆగరా మాకు గుద్దలు దమ్ చేయకుండా విన్నాం కానీ ఇంకో బండి పట్టాలి నాకు మళ్ళీ బండి ఎట్లా పోతుంది ఏం చేయండి కానీ ఇక్కడ హోటల్ దగ్గర ఆగి వంట చేసుకొని బయలుదేరుతున్నాం ఇక్కడ ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంది అక్కడ నుంచి ఇక్కడ దాకా పొద్దుగాల నుంచి చూస్తున్నాం కంటిన్యూగా ట్రాఫిక్ జామే ఈడ కూడా మనకు ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వరకు మంచిగా ఉంది మిగతాదంతా కంటిన్యూ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈడ కూడా ఇప్పటిదాకా 10-15 నిమిషాల నుంచి ఆగి ఇప్పుడు పోతున్నాయి మూవ్ అవుతున్నాయి బండ్లు ఈ కంకర బండ్లు చూస్తున్నారు ముందర ఒక బండి వెళ్తుంది ఆ బండ్లు ఏ కంకర బండి అయినా సరే మొత్తం ఓవర్లోడే వేస్తాయి ఇక్కడ సైడ్ మంత్లీ కట్టేసి ఇట్లా నడిపిస్తారు అనమాట ఇవి కూడా ఎందుకు ఇస్తారో ఇక్కడ పర్మిషన్ అర్థం కాదు అదే మన నార్మల్గా లోడ్ వేసుకునే బండ్లను విపరీతంగా టార్చర్ చేస్తారు వెస్ట్ బెంగాల్లో అదే కంకర గంత హైట నార్మల్గా అది బాడీ లెవెల్ వేసినా కానీ ఓవర్లోడే బాడీ లెవెల్ పైన ఇంకా హైట్ అంత హైట్ ఉందంటే ఎంత ఓవర్లోడ్ ఉండాలి ఆ బండ్ల ఎంత దౌర్జన్యం ఇది ఇట్లాంటి దోపిడీకి పాల్పడి ఇక్కడ ఈ పోలీసులు నార్మల్గా లైట్ వెయిట్ వేసుకొని పోయే లోడ్ల బండ్ల మీద కూడా బయట బండ్లు అయితేనో వాటి మీద దౌర్జన్యం చేసి పైసలు వసూలు చేస్తారు అదే ఇక్కడ ఓవర్లోడ్లకు అయితేనో నెల పైసలు కట్టించుకొని ఇట్లా ఇల్లీగల్ దందాలు చేస్తుంటారు
ఈ ఓవర్లోడ్ పర్మిషన్స్ ఇవ్వద్దు అసలు. వాటి వల్ల కూడా మస్తు చాలా అంటే చాలా ఘోరంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఏంది ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేక ఈ వెస్ట్ బెంగాల్ మరి దారుణంగా తయారైంది. మొత్తం లోన్లు ఏది తీసుకురాకుండా మొత్తం ఎక్కడెక్కడ బంద్ చేస్తే అప్పుడు జనాలందరూ రోడ్ల మీదకి ఎక్కి ఎందుకు వస్తలేవు సరుకులు అని చెప్పేసి అప్పుడు పోలీసు వాళ్ళని క్వశ్చన్ చేస్తే అప్పుడు జరుగుతాయి ఈ అక్రమాలన్నీ అరికట్టడం. అప్పటిదాకా మనం ఏం చేయలేము వీళ్ళని. కానీ అట్లా చేయాలంటే బండ్లన్నీ ఆపేసుకొని ఎవరు చేయలేరు. ఇప్పుడు మనతో ఈ వెస్ట్ బెంగాల్లో ఈ దౌర్జన్యం దోపిడీ అర్థమవుతుంది. మనం కృష్ణానగర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ టోల్గేట్ దగ్గర ఆపుకున్నాం చాలాసేపు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ బార్ గేట్లు అనేది తీయలేరు. ఈ పోయినా కానీ మనకు ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని పోయేదానికన్నా జరసేపు ఆపుకొని నైట్ పోదాం అని చెప్పేసి ఇప్పటిదాకా ఆగినాం. 8:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరినాం. ఆ కృష్ణానగర్ నుంచి ఆ నవదీప్ రోడ్లో పోయి కల్నా నుంచి చక్కగా కలకత్తా వెళ్తాం. జర ఆడుతూ పాడుతూ తెల్లారేసరికి ఇక ఖరగ్పూర్ అన్నా లేకపోతే ఆ కలకత్తా దాటినా సరే అయిపోతుంది. ఇంకా రేలో నిమ్మలంగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఆ రూట్లోకి ఏంటంటే అంటే ఆనించి చక్కగా ఒకటే రోడ్డు వైజాగ్ దాకా వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి ఇప్పుడు 8:30కి వెళ్ళాం. ఆ డే టైంలో పోయినా కానీ కృష్ణానగర్ రోడ్ మళ్ళీ తర్వాత అంత చిన్న రోడ్డు, బస్సులు రైరుకు వస్తాయి. డేలో పబ్లిక్ అంతా తిరుగుతూ ఉంటారు. ఇక మార్కెట్లు జరుగుతూ ఉంటాయి ఆ రోడ్లలో, సంత కూటోలు గీటోలు. ఈ వెస్ట్ బెంగాల్ అంటేనే అంత వరస్ట్ ఉంటుంది అనమాట అంత రోడ్ల మీద. రెండు బండ్లు వెస్ట్ బెంగాల్ బండ్లే. ఆ 2 బండ్లను ఆపలేరు. కానీ ఈ బండి ఆ దూరం నుంచి చూసి ఇట్లా వస్తున్నాడు రోడ్ మీదకి. రికార్డింగ్ కూడా చేసిన, స్క్రీన్ రికార్డింగ్ పెట్టిన. అందరు అడుగుతారు కదా కెమెరా రికార్డింగ్ పెట్టు అని. యాక్చువల్లీ దాన్ని డౌన్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. ఆ డౌన్లోడింగ్ చేసి మళ్ళీ దీన్ని తీసి క్లారిటీ అంతా పోతుందని చెప్పేసి అయినా అవసరం పడలేదు. అది పెట్టాల్సినంత అవసరం ఎప్పుడు కూడా. అందుకనే ఇప్పుడు ఒకసారి తీసి పెడదామని చెప్పేసి పెట్టిన. ఆ ఎట్రకు వచ్చిందో చూపిస్తా చూడ్రి. ఆ 2 బండ్లు వెస్ట్ బెంగాల్ బండ్లు ఆపలే. కానీ ఈ బండి తీసి అని చూడగానే ఆనిచ్చినే చూరుకొస్తుంటారు. దమ్మ ఆపనే అప్పుడు వచ్చే వచ్చింది. అందుకని తీసి పెట్టుకున్నా. డమ్మీ ట్యాక్స్ తీసి పెట్టుకున్నా. ఈ కొత్త నాకు తెలుసుగా యూనిఫామ్ వేసుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ షర్ట్ వేసుకున్న, సీట్ బెల్ట్ బందోబస్తు సీట్ బెల్ట్ పెట్టినా. డోర్ తీసి పొందుతారు. ఆరన్ కూడా బ్యాటరీ ఆరన్ పెట్టినా. అన్నీ వేసి బందోబస్తు చేసి పెట్టినా. ఆడ ఒకవేళ వచ్చి ఆపినా కానీ క్యారే కై కురుకున్నా అని చెప్పేసి గొడవ పెట్టుకోవచ్చాను. ఇంకా ముందర ఏమైనా ఉంటే చూద్దాం. మళ్ళీ పొద్దుగాల అయితే ఇట్నే సాతాయిస్తారు. ఇక నైటే బయలుదేరంలో నైట్ వచ్చినాయి. ఇక డీజిల్ కొట్టించుకొని ఛాయ్ తాగకుండా నిమ్మలంగా వచ్చేసరికి మనం ఇప్పుడు ఖరగ్పూర్ దాటి టోల్గేట్ దాటేసరికి 6 అవుతుంది. ఇప్పుడు టైం కంటిన్యూ వస్తూనే ఉన్నా. నైట్ నుంచి కొడతానే ఉన్నా నాన్ స్టాప్. ఆ లోడ్ అంతా ఈ క్యాబిన్ సైడ్ పడేసరికి ఆ వెనకాల జేసీ బోర్డు ఎక్కువ ఉన్నదని చెప్పి 6 టన్నులు ఎక్కువ వేసిండు. 6 టన్నులు వెనకాల నుంచి తీసేసరికి ముందర లోడ్ ఎక్కువ అయ్యి మొత్తం మైలేజ్ వస్తలేదు బండి. ఎల్ఎన్టీ టోల్గేట్కి వచ్చినాం. మనం ముందు పోతే ఇక ఫ్రీగా ఉంటుంది పార్కింగ్ పెద్దగా. ఆడ పెట్టుకొని మంచిగా తినేసిపోతాం. ఇక ఇక్కడ దాకా మనకి టెన్షన్ ఈ పోలీసు వాళ్ళు రౌడీ టెన్షన్ ఉంటుంది. అందుకనే ఈ దాటేద్దాం దమ్మదమ్మ అని చెప్పి వచ్చేసిన పొద్దుపోతున్న టైంలోనే. ఎవ్వరికి ₹1 ఇవ్వకుండా వచ్చిన. ఫస్ట్ టైం ఎవ్వరికి ₹1 ఇవ్వకుండా వచ్చిన. ఎప్పుడైనా సరే ఒక 100-50 అని ఇచ్చేది. ఈడ కూడా ఆపుతారు రౌడీ పార్కోలు. వాళ్ళు గుద్దుకుంటూ పోతాయి ఇళ్ళకైతే. ఇంతకుముందుకు ఇక మనకి బార్డర్ ఉండే. బార్డర్లో పని చేసిన వాళ్ళు ఇక నార్మల్గా వర్క్ ఉంటుంది కదా. బార్డర్ నిండా ఏదో ఒకటి పని ఉంటుంది. ఆ దొంగ వాడుకలు ఏం చేసేది, బార్డర్లో పని చేసిన వాళ్ళు ఇప్పుడు రౌడీ మామూలు వసూలు చేస్తారనమాట. చిన్నగానే ఆడ చూడు. ఇటు సైడ్కి రా అంటున్నారు. తల్లి ఏ బాధలని చంపుతాను. గ్రీజ్ కొడతాను. గ్రీజ్ నేరుగా బాగానే ఈడనన్నా ఆపుతారు, అవతల సైడ్ అని ఆపుతారు. అది కూడా కొత్త వచ్చిన వాళ్ళు అయితే బండ్లు మామూలుగా తెలుస్తుంది వాళ్ళకి. ఓవర్ కొత్త ఓవర్ పాత అనేది బండి వస్తుంటే పోతుంటే. కంటిన్యూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ ఆపుకుంటారు. మున్నాబాయ్ ఆఫీసర్ ఉంటుంది. విజయ్ అని చెప్పి మున్నాబాయ్ అని చెప్పేసి విజయ్ బాయ్ అని చెప్పేసి ఉంటుంది. ఆడ ఆపుకుంటారు బండ్లు. లేకపోతే ఇతర సైడ్ అన్నా చిన్నగా మంచిగా చూసుకుంటూ పోతారు. అదే కొత్త వచ్చిన వాళ్ళు అయితే రప్ప ఉత్తరే ఉంటారు. వాళ్ళు పెట్టి వాళ్ళని చూసి గుర్తుపట్టి బండి వేసుకొని పోయి ముందర పెట్టి ఆపి డమ్మీ ట్యాక్స్ అదే ఇదే అని చెప్పి అడుగుతారు. ఇల్లు అన్నీ కొనేసుకుంటాం. ఇక చలో తాతయ్య దోస్తులు ఇప్పుడైతే ఖరగ్పూర్ పార్కింగ్ దాటి వచ్చినాము, పక్క పెట్టుకున్నాము. లాస్ట్ ఇక అయిపోతుంది. ఎందుకంటే టోల్గేట్ దాటిన ఖరగ్పూర్ టోల్గేట్ దాటి పార్కింగ్ ఇక్కడికి వస్తే ఆడ జాగలేదు పెట్టుకుంటాకి. ఇక్కడ పక్క పెట్టుకున్నాం. ఇక కూరగాయలు తీసుకుని ఇక ముందుగా జాగ ఉంటే పెట్టుకుని అన్నం వండుకున్నాయి. అసలు ఇక్కడైతే కూరగాయలు అయితే బాగా అన్నీ ఎండిపోయినాయి, ఆరిపోయినాయి ఉన్నాయి. ఒక పచ్చిమిరపకాయలు మంచిగా ప్రశాంతంగా ఉన్నాయి. ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి. అవి ఇక ఆలుగడ్డ, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డే ఉన్నది. ఆడ ఏం లేవు. ఇక
ఆరిపోయినాయి, బీరకాయలు ఉన్నాయి, మొత్తం ఎండిపోయినాయి. ముందర పోయి అన్న తీసుకుందని మనల్లో మన వీడియో చూస్తారంట. పాలకొల్లు అవినా వస్తారంట, తీసుకోపోదాం. ట్రాన్స్పోర్ట్ ఏం ట్రాన్స్పోర్ట్ ఇది? బీఆర్ఎస్ సీ ఫుడ్స్ అంట. ఎంపీ వస్తారు డైలీ ట్రాన్స్పోర్ట్ అన్న. తప్పకుండా. మీరు ఎక్కడ అన్నావు? తిరుపతి. రైట్. బీఆర్ఎస్ సీ ఫుడ్స్ ఓన్లీ కలకత్తా వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎంపీ రొయ్యలు ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. బాయ్. సరే ఇప్పుడు బాయ్. టోల్గేట్ దగ్గర మన బండి, మన తెలుగు రాష్ట్రాల బండి, ఏపీ బండి యాక్సిడెంట్ అయింది. స్పీడ్ వచ్చినట్టు నిద్రలు వచ్చి ఎక్కింది పైకి. దీంట్లో లైన్లో రాకుండా చక్కగా డివైడర్ ఉందిగా, దాని మీద ఎక్కించేసాడు మొత్తం. ఇప్పుడు మేము పానికోల్ దాటేసినాం. ఇది అంతా ఒరిస్సా. ఇక ఒరిస్సాలో మనకు అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు, ఓన్లీ వెస్ట్ బెంగాల్లోనే రిస్క్ ఉంటుంది. అందుకని పొద్దున బయలుదేరి వచ్చేసినాం. వంట చేసుకున్నాం, మంచిగా తిన్నారు. నేను తినలేదు, నైట్ అంతా నడిపినా నాకు ఎండకు నిద్ర పడతలేదు. ఎంతసేపు అందం ట్రై చేసినా కానీ అస్సలు నిద్ర పడతలేదు. సరే పట్టిగా అని చెప్పేసి చిన్నగా బండిలో పాటలు పెట్టుకుంటా హాయిగా అట్లా జర్నీ కొనసాగిస్తున్నాం. ఇంకా నిమ్మలంగా చల్లబడ్డాక అప్పుడు నిద్ర పడుతుంది, అప్పుడు నిద్రపోతా. ఒక పాట ఎంజాయ్ చేసుకుంటా ఈ జర్నీ అయితే కొనసాగిస్తున్నాం. తాత పాట హుషారు మీద పాడాలి ఇప్పుడు. తాత అయితే ఇప్పుడు పాట వేస్తాడు, నిలవేని పాట. జల సప్పుడింటే కూడా ఏమవుతున్నదే. నీలా నీలా ఓ నీలా నిలవేరి నీలావేరి కన్నుల అందరాని నిలవేరి నీలావేరి. ఓకే, ఇప్పుడు ఇట్లా నిద్ర వచ్చిన టైంలో కానీ మామూలుగా ఏ పీస్ అనిపించినప్పుడు, నార్మల్గా టైం పాస్ కానప్పుడు, బోర్ కొట్టినప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ ఉత్తనే అట్లా పోతూనే ఉంటాం గుడికొంగలాగా. అట్లాంటప్పుడు ఇట్లా పాటలు పెట్టుకొని జర వైబ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.